ఇలాంటి మంచి కార్యక్రమం చేద్దామన్న ఉద్దేశం రావటం నిజంగా జిల్లా ఎస్పీ గారికి, అలాగే ఎంఎస్ రాజు గారికి, అలాగే ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా ఇలాంటి కార్యక్రమం నిర్వహించాలనే ఆలోచనే చాలా గొప్పదండి. ఇలాంటి ఇంకా ఇంకా చేయాలి, అవగాహన కల్పించాలని ప్రజల్లో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మా ఫ్రెండ్స్ అందరూ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. గంట నుంచి అందరూ బాగా చెప్పారు, మీరు నీట్గా విన్నారు. ఇప్పుడు లాస్ట్ నాకు ఇచ్చారు ఫైట్. సో ఈ కార్యక్రమం ఇప్పుడు అందరికీ అర్థమైంది కదా, మేమందరం ఇక్కడికి ఎందుకు వచ్చామో. హెల్మెట్ పెట్టుకోవాలి. ఇంటి నుంచి బయటికి వెళ్ళినప్పుడు, బండి తీసినప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలి. ఏది మర్చిపోయినా పర్లేదు, హెల్మెట్ మాత్రం మర్చిపోవద్దు. పొరపాటు మనం షర్ట్ వేసుకోవడం మర్చిపోగా, బయటికి వెళ్ళినప్పుడు ప్యాంట్ వేసుకోవడం మర్చిపోగా, అట్లాగే హెల్మెట్ కూడా ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు. ఎందుకంటే అది తెలియకుండా మన కుటుంబానికి ఎంతో మేలు చేస్తుంది. దాన్ని బాధ్యతగా తీసుకుని యంగ్స్టర్స్ అందరూ, పెద్దవాళ్ళు అందరూ కూడా హెల్మెట్ మాత్రం కంపల్సరీ ధరించండి. అండ్ డ్రగ్స్ అనే ఇది యంగ్స్టర్స్ ఎక్కువ అట్రాక్ట్ అయిపోయే ఇది. సో చాలా జాగ్రత్తగా అందరూ ఉండాలి. చుట్టుపక్కలంతా జాగ్రత్తగా గమనించండి. అటువంటి వాటి మీద దృష్టి వెళ్ళకుండా కెరీర్ మీద, మీ తల్లిదండ్రుల మీద ఎక్కువ ఫోకస్ చేసి వాళ్ళకి ఎంత మంచి పేరు తెద్దాం, ఊరికి ఎంత మంచి పేరు తెద్దాం, మనం ఎంత మంచి పేరు తెచ్చుకుందాం, ఎంత కష్టపడదాం ఆలోచించాలి యంగ్స్టర్స్కి. ఓకేనా? నాన్న నువ్వు ఇక్కడికి వచ్చి కూర్చో. ఇందాక నుంచి పాపం చిన్నపిల్లడు ఎంత శ్రద్ధగా వింటున్నాడు ప్రోగ్రామ్ అంతా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇప్పటిదాకా నేను చెప్పిందంతా వింటమే కాదు, ఆచరించడానికి ట్రై చేయండి, ప్రయత్నించండి. మీకంటే చిన్న వాళ్ళకి చెప్పండి, చెప్పి ఎడ్యుకేట్ చేయండి. ఒక మంచి సొసైటీని ఫామ్ చేయడానికి మీరు కారణం అవ్వాలి, యంగ్స్టర్స్ అందరూ కూడా. డన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మీడియా మిత్రులందరికీ, పోలీసు వారికి అందరికీ కూడా, ఇక్కడ వీచేసిన కార్యక్రమం వీచేసిన అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు అండి.